బ్రేక్ న్యూస్. తమిళనాడులోని శాంతాకుళం లాకప్ డెత్ కేసులో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. ఏకంగా 9 మంది పోలీసులకు ఉరి శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారనే సాకుతో జయరాజ్ ఆయన కుమారుడు బెన్నిక్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతాకుళం పోలీస్ స్టేషన్ లో వారిని చిత్రహింసలకు గురి చేయడంతో వారు మృతి చెందారు. ఈ ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. పోలీసుల అరాచకంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన కోర్టు పోలీసుల చర్యలు అత్యంత క్రూరమైనవని అభిప్రాయపడింది. నిందితులుగా ఉన్న ఇన్స్పెక్టర్ శ్రీధర్తో సహా 9 మంది పోలీసులకు మరణశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. లాకప్ డెత్ కేసుల్లో ఇంతమంది పోలీసులకు ఒకేసారి ఉరిశిక్ష పడడం న్యాయ చరిత్రలోనే మొదటిది. న్యాయం గెలిచింది, మానవత్వం నిలిచింది. కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన పోలీసులే రక్షసుల్లా మారి ఇద్దరు సామాన్యులను బలి తీసుకున్న సత్తాకుళం లాకప్ డెత్ కేసులో మదురై సెషన్స్ కోర్టు కనీవిని ఎరుగని తీర్పు వెలువరించింది. కస్టడీలో ఉన్న తండ్రి కొడుకులను రాత్రంతా అమానుషంగా వేధించి చిత్రహింసలు పెట్టి చంపిన 9 మంది పోలీసులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేసింది. జూన్ నెల అదే కరోనా టైంలో కేవలం షాపు తెరిచారన్న చిన్న కారణంతో జయరాజ్ ఆయన కుమారుడు బెన్నిక్స్ లను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ వారిపై 3rd డిగ్రీ ప్రయోగించి ప్రాణాలు తీశారు ఈ కాకి కిరాతకులు. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం తరహాలోనే దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అయితే సిబిఐ సేకరించిన పక్కా సాక్ష్యాలు, పోస్టు మార్టం నివేదికలు, ఆ స్టేషన్లోనే పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా చెప్పిన సాక్ష్యం ఇవాళ ఈ 9 మంది పోలీసుల మెడకు ఉరితాడును బిగించాయి. సామాన్యుడి ప్రాణానికి విలువే లేదనుకున్న అహంకారానికి న్యాయ దేవత చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని శాంతాకుళం లాకప్ డెత్ కేసులో ఇటు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. ఇటు ఈ ఘటనకు సంబంధించి ఏకంగా 9 మంది పోలీసులకైతే ఉరిశిక్ష విధిస్తూ కూడా ఇటు మదురై బెంచ్ అయితే తీర్పు వెలువరించింది. 2020లో లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారనే సాకుతో జయరాజ్ అలాగే ఆయన కుమారుడు బెన్నిక్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు శాంతాకుళం పోలీస్ స్టేషన్ లో వారిని చిత్రహింసలకు గురి చేయడంతో వారు మృతి చెందారు. అయితే ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటు పోలీసుల అరాచకంపై కూడా సర్వత్రా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన కోర్టు పోలీసుల చర్యలు అత్యంత క్రూరమైనవి అంటూ కూడా అభిప్రాయపడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇటు కోర్టులో అయితే వాదనలు జరిగాయి. అయితే ఇవాళ దాదాపు 9 మంది పోలీసులకైతే శిక్షను విధించింది కోర్టు. అయితే 9 మంది పోలీసులకు మరణ శిక్షను ఖరారు చేస్తూ కూడా కోర్టు తీర్పునిచ్చింది. అయితే లాకప్ డెత్ కేసుల్లో ఇంతమంది పోలీసులకు ఒకేసారి ఉరి శిక్ష పడడం కూడా న్యాయ చరిత్రలోనే మొదటిసారని చెప్పుకోవాలి. ఇటు మద్రాసు ఇచ్చిన సంచలన తీర్పు ఇది. ఎవరైతే ఇటు పోలీసు అధికారులు ఉల్లంఘనలు పాటించకుండా ఇటు ప్రజలపై అనేక నేరచరిత్రలు చేస్తారో, ఇటు ప్రజలపై ఏ విధంగా అయితే విరుచుకుపడుతున్నారో ఈ తీర్పు ఒక చెంపపెట్టలాంటిదని చెప్పుకోవాలి. ఇటు న్యాయం గెలిచింది, మానవత్వం నిలిచింది. కంచె చేను మేసిన చందంలా రక్షించాల్సిన పోలీసులే రాక్షసుల్లా మారి ఇద్దరు సామాన్యులను బలి తీసుకున్న శాంతాకుళం లాకప్ డెత్ కేసులో మదురై సెషన్స్ కోర్టు ఇప్పుడు కనువిని ఎరుగని తీర్పునైతే వెలువరించిందని చెప్పుకోవాలి. కస్టడీలో ఉన్న తండ్రి కొడుకులను రాత్రంతా అమానుషంగా వేధించి చిత్రహింసలు పెట్టి చంపిన
9 మంది పోలీసులకు ఇప్పుడు న్యాయస్థానం అయితే మరణ శిక్షను ఖరారు చేసింది. అయితే 2020 జూన్ నెల అప్పుడే కరోనా టైంలో కేవలం షాపు తెరిచారన్న చిన్న కారణంతోనే జయరాజ్ అలాగే ఆయన కుమారుడు బెన్నిక్స్లను ఇటు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్కడ వారిపై 3rd డిగ్రీని అయితే ప్రయోగించి ప్రాణాలు తీశారు. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీసింది. ఇటు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం తరహాలోనే దేశవ్యాప్తంగా కూడా దీనిపై నిరసనలు మిన్నంటాయి. అయితే సిబిఐ సేకరించిన పక్కా సాక్ష్యాలు, పోస్ట్ మార్టం నివేదికలు, ఆ స్టేషన్లోనే పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా చెప్పిన సాక్ష్యం ఇవాళ ఈ 9 మంది పోలీసుల మెడకు ఉరితాడును బిగించాయి. అయితే సామాన్యుడి ప్రాణాలకు విలువే లేదనుకున్న అహంకారానికి న్యాయ దేవత చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. మొత్తంగా ఇటు మద్రాస్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించిందని చెప్పుకోవాలి. ఇటు పోలీసులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు అంటూ కూడా హైకోర్టు అయితే దీనికి సంబంధించిన తీర్పు వెలువరించింది. ఇప్పటి వరకు కూడా న్యాయస్థానాల్లో 9 మంది పోలీసులు మరణ శిక్షను విధించడం ఇదే మొదటిసారని చెప్పుకోవాలి. ఇటు శాంతాకులంలో ఏదైతే లాకప్ డెత్ కేసు ఉందో దానికి సంబంధించి ఇటు హైకోర్టు అయితే సంచలన తీర్పు వెలువరించింది. ఇటు 9 మంది పోలీసులకు ఉరి శిక్ష విధించింది మదురై బెంచ్ హైకోర్టు. ఇటు శాంతాకులం లాకప్ డెత్ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుకు పై అయితే వెలువరించింది. ఏకంగా 9 మంది పోలీసులకు ఉరి శిక్షను విధిస్తూ కూడా న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. జైరాజ్ బెన్నిక్స్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పట్లో ఇటు కేవలం లాక్డౌన్ సమయంలో షాపు తెరిచారు అన్న కారణంతోనే అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం చిత్రహింసలకు గురి చేశారు. అదే సమయంలోని వారంతా కూడా పోలీసులు చిత్రహింసలు గురి చేసే సమయంలో వారందరూ పోలీస్ స్టేషన్లోనే మరణించారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి కూడా దేశ రాజకీయాల్లోని ఇటు అనేక ఆరోపణలు చేశారు పోలీసులపై. దీనికి సంబంధించి అనేక ఉద్యమాలు కూడా చేశారు. అటు శాంతాకులం లాకప్ డెత్ కేసులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి పక్కా ఆధారాలు అలాగే వారికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ని ఆధారంగా చేసుకుని దీనిపై అయితే ఇటు న్యాయస్థానాల్లోని ఇటు కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఇవాళ 9 మంది పోలీసులకైతే మదురై బెంచ్ ఉరి శిక్ష విధించింది. 2020లో లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారు అన్న సాకుతోనే ఇటు జయరాజ్ అలాగే ఆయన కుమారుడు బెన్నిక్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇటు శాంతాకులం పోలీస్ స్టేషన్లో వారిని చిత్రహింసలకు గురి చేయడంతో వారంతా కూడా స్టేషన్లోనే మృతి చెందారు. ఇక అప్పట్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైందని చెప్పుకోవాలి. అయితే పోలీసుల అరాచకంపై సర్వత్రా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన కోర్టు ఇప్పుడు పోలీసుల చర్యలు అత్యంత క్రూరమైనవని అభిప్రాయపడింది. అయితే నిందితులుగా ఉన్న ఇన్స్పెక్టర్ శ్రీధర్తో సహా దాదాపు 9 మంది పోలీసులకు ఇప్పుడు మరణ శిక్షను ఖరారు చేస్తూ కూడా తీర్పునిచ్చింది. లాకప్ డెత్ కేసులో ఇంతమంది పోలీసులకు ఒకేసారి ఉరిశిక్ష పడడం కూడా న్యాయ చరిత్రలోనే మొదటిసారని చెప్పుకోవాలి. 2020లో తండ్రి కొడుకుల లాకప్ డెత్ జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇదే కేసులో ఇన్స్పెక్టర్లుగా అలాగే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారో దాదాపు 9 మంది పోలీసులకైతే ఇటు ఉరి శిక్షను ఖరారు చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా 9 మంది పోలీసులకైతే ఉరి శిక్షను ఖరారు చేస్తూ ఇవాళ మద్రాస్ హైకోర్టు అయితే దీనికి సంబంధించి తీర్పు వెలువరించిందని చెప్పుకోవాలి. ఇటు న్యాయం గెలిచింది, మానవత్వం నిలిచింది. కంచె చేను మేసిన చందంగా రక్షించాల్సిన పోలీసులే ఇప్పుడు రాక్షసుల్లా మారి ఇద్దరు సామాన్యులను బలి తీసుకున్న సంతాకులం లాకప్ డెత్ కేసులో మదురై సెషన్స్ కోర్టు కని విని ఎరుగను తీర్పు వెలువరించిందని చెప్పుకోవాలి. అయితే కస్టడీలో ఉన్న తండ్రి కొడుకులను రాత్రంతా అమానుషంగా వేధించి వారిని చిత్రహింసలు పెట్టి చంపిన 9 మంది పోలీసులకైతే న్యాయస్థానం ఇప్పుడు మరణ శిక్ష ఖరారు చేసిందని చెప్పుకోవాలి. మొత్తానికి 2020 జూన్ నెల కరోనా టైంలో కేవలం షాపు తెరిచారు అన్న చిన్న కారణంతో జయరాజ్ ఆయన కుమారుడు బెన్నిక్స్లను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్కడ వారిపై 3rd డిగ్రీ ప్రయోగించి ప్రాణాలను తీశారు ఈ కాకి కిరాతకులు. అయితే ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం తరహాలోనే దేశవ్యాప్తంగా నిరసనలు కూడా మిన్నంటాయి. అయితే సిబిఐ సేకరించిన పక్కా సాక్ష్యాలు, పోస్ట్ మార్టం నివేదికలు, అయితే ఆ స్టేషన్లోనే పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా చెప్పిన సాక్ష్యమే ఇవాళ ఈ 9 మంది పోలీసుల మెడకు ఉరితాడును బిగించాయని చెప్పాలి. ఇటు సామాన్యుడి ప్రాణాలకు విలువే లేదనుకున్న అహంకారానికి న్యాయ దేవత చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. సో ఓవరాల్గా చూసుకోవచ్చు, ఇటు ఎప్పుడైతే కరోనా టైంలో ఇటు ఇద్దరు తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేసి కేవలం చిన్న షాపు తెరిచారు అన్న కారణంతోని శాంతాకులం లాకప్ డెత్ కేసులో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సంచలన తీర్పు అయితే వెలువరించింది. ఇటు
దీనికి సంబంధించి జయరాజ్ బెన్నిక్స్ ను అయితే పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళని చిత్రహింసలకు గురి చేసిన తర్వాత ఇటు పోలీసుల అదుపులోకి తీసుకుని వారందరిని కూడా చిత్రహింసలకు గురి చేశారు. అయితే అదే సమయంలో వారిద్దరు కూడా జైల్లోనే మరణించారు. అయితే ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం రేపిందని చెప్పుకోవాలి. ఇప్పుడు మొత్తానికి మద్రాస్ హైకోర్టు అయితే దీనికి సంబంధించి తీర్పును వెలువరించింది. సో మొత్తానికి దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం ఎప్పుడైతే కరోనా టైంలో లాకప్ డెత్ కేసులో తండ్రి కొడుకులు మరణించారో దానికి సంబంధించి ఇటు కోర్టు అయితే సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా దీన్ని ఎలా చూడాలి? నెక్స్ట్ ఎవరైనా పోలీసులు ఇలాంటి ఘాతుకానికి పాల్పడితే ఇదొక చెంపపెట్టు లాంటిది అనుకోవాలా? సంచలనం సృష్టించిన కేసు ఇది. బహుశా మన ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం 9 మంది పోలీసులకు, అది కూడా లాకప్ డెత్ కేసులో ఉరిశిక్ష పట్టడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా మన దేశంలో ఇంకా న్యాయ వ్యవస్థ బతికే ఉంది అంటానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. ఈ కేసుని ఎవరు కూడా ఫిర్యాదు చేయరు. ఒక విధంగా చెప్పాలంటే చనిపోయిన తండ్రి కొడుకులు తరపున వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వాల. వివిధ పత్రికల్లో, టీవీ ఛానళ్ళలో వచ్చిన న్యూస్ చూసి మద్రాసు హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుంది. ఆ తర్వాత ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. సో సిబిఐ 3 ఏళ్లలో ఈ కేసు విచారణ మొత్తం కూడా కంప్లీట్ చేసి పక్కా ఆధారాలతో వీళ్ళు ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా జయరాజ్ అండ్ బెనిక్స్ని పోలీస్ స్టేషన్ లాకప్లోనే కొట్టి చంపారు అనడానికి అన్ని ఆధారాలను కూడా కలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాతే ఇవాళ మద్రాసు హైకోర్టు ఈ సంచలనమైన తీర్పిచ్చింది. సో ఎవిడెన్స్ ఏంటి అంటే పోలీసులు మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం. అంటే ఇది మా లాకప్ డెత్లో చనిపోలేదు, వీళ్ళ చావుకు వేరే వేరే కారణాలు ఉన్నాయని, అలాగే పోలీస్ స్టేషన్లో చనిపోయిన వారి ఇద్దరి డెడ్ బాడీస్ని మాయం చేసే ప్రయత్నం చేయడం కానీ, సో ఇలా చాలా చేశారు. సో ఇలా చాలా చేసే క్రమంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన ఆధారాలు, ఆ రోజు లాకప్ డెత్ జరిగిన లాకప్లో వీళ్ళకి సంబంధించిన బ్లడ్ దొరకటం, ఆ బ్లడ్ శాంపిల్స్ని సేకరించడం, అదే కాకుండా ఆ రోజు డ్యూటీలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ నేనే చూశాను, వాళ్ళిద్దరిని కూడా అత్యంత దారుణంగా వీళ్ళే కొట్టి చంపారు అంటూ ప్రత్యక్ష సాక్షిగా అదే పోలీస్ అయిన ఒక కానిస్టేబుల్ ఇచ్చిన తీర్పుతో, ఏదైతే సాక్ష్యంతో ఈ తీర్పు ఇవాళ వచ్చింది. అందుకే దేశ చరిత్రలో దీన్ని మించిన జడ్జిమెంట్ ఇంకోటి లేదని చెప్పాల్సి ఉంటుంది. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష, వాస్తవానికి 10 మంది పోలీసులకు ఉరిశిక్ష పడాల్సింది. కాకపోతే పాపం పండినట్టుంది. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో కరోనా సెకండ్ వేవ్లోనే ఒక ఎస్ఐ ప్రాణాలు కోల్పోయాడు, కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి సో ఇప్పుడు మిగిలిన 9 మందికి ఇవాళ ఈ ఉరిశిక్ష విధించడం అనేది జరిగింది. సో ఇక్కడ టోటల్గా ఎందుకు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు? జయరాజ్ అండ్ బెనిక్స్ వీళ్ళిద్దరు కూడా ఒక మధ్యతరగతి కుటుంబం. అది కూడా తూత్తుక్కుడి జిల్లా ఈ సత్తాంకుళం పోలీస్ స్టేషన్ నియర్గా ఉన్న సెంటర్లోనే ఒక సెల్ ఫోన్ షాప్ నడుపుతున్నారు. అంటే సెల్ ఫోన్ సర్వీసింగ్ కావచ్చు, సెల్ ఫోన్లు అమ్మటం కావచ్చు, మొత్తం కంప్లీట్ ఒక చిన్న షాపు. అది కూడా కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, ప్రపంచం అంతా కూడా అత్యంత భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడే లాక్డౌన్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వీళ్ళ షాప్ని ఇంకా మూయకుండా వ్యాపారం చేస్తున్నారనే క్రమంతో వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం, సతాంకుళం పోలీస్ స్టేషన్కి తరలించడం, అక్కడే వీళ్ళు అత్యంత దారుణంగా కొట్టడం అనేది జరిగింది. అప్పుడు వీళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ ఏంటంటే, మరి కాసేపు షాప్ నడుపుకుంటామని, ఇప్పుడే బిజినెస్ సాగుతోందని వాళ్ళకి చెప్పే క్రమంలో పోలీసులు వాళ్ళతో ఆర్గ్యూ చేయడం, ఆ తర్వాత పోలీసులు వాళ్ళని అక్కడే పట్టుకుని కొట్టడం, అలా కొట్టే క్రమంలో వాళ్ళు కూడా ఎదురు తిరగటం. సో ఈ క్రమంలోనూ వాళ్ళు కేసు ఏం ఫైల్ చేశారంటే, డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి పైన, అంటే పోలీసుల పైన ఎదురు దాడి చేశారు, మేము షాప్ క్లోజ్ చేయమంటే క్లోజ్ చేయకుండా మా విధి నిర్వహణను అడ్డుకోవటమే కాకుండా కాకి చొక్కాలపైనే దాడికి దిగారనే కారణంతో ఐపీసీ సెక్షన్ 188 అండ్ 353 కింద కేసులు నమోదు చేశారు. ఒక బలమైన సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేశారు. మేము పేదవాళ్ళం, ఏదో చిన్న షాప్ నడుపుకుంటున్నాం, మమ్మల్ని వదిలిపెట్టన్నా కూడా కనికరం లేకుండా వాళ్ళిద్దరిని ఈడ్చుకెళ్ళి సత్తాంకుళం పోలీస్ స్టేషన్లో పడేసి, మీరు మా పోలీసుల్ని కొడతారా, పోలీసోడి షర్టునే పట్టుకుంటావా అంటూ అత్యంత దారుణంగా రాత్రి అంతా కూడా కొడుతూనే ఉన్నారు. ఆ దెబ్బలకి తాళలేక లాకప్లో తీవ్రమైన గాయాలతో ఉన్న సిచ్యువేషన్లో మరుసటి రోజు ఏదైతే ఈ బెనెక్స్ కానీ జయరాజ్ కుటుంబ సభ్యులు అక్కడ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయటం, దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో అప్పుడు వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం అనేది జరిగింది. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి లాకప్ డెత్ అంటే పోలీస్ స్టేషన్లోనే ప్రాణాలు కోల్పోలేదు. సో ఇక్కడ ఎప్పుడైతే హాస్పిటల్కి తరలించారో, ఆ తరలించిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక రోజంతా కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటూ చనిపోయారు. అది కూడా పోలీసు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది ఏంటంటే, శరీరం అంతా కూడా లాఠీ దెబ్బలతో కుళ్ళబడవటం కావచ్చు, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పైన అత్యంత దారుణంగా కొట్టడం కావచ్చు. ఈ కారణాలతోనే వాళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులు ఎట్ ఏ టైం
కోల్పోయారు అనేది ప్రస్తుతం పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలిన అంశం. సో ఎంటైర్ కేసులో ఆల్రెడీ ఒక ఆయన చనిపోయారని ముందుగానే చెప్పాను కరోనా సెకండ్ వేవ్లో. సో ఇక్కడ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేష్ బాలకృష్ణన్ అండ్ కానిస్టేబుల్ మురుగన్ స్వామిదురై, ముత్తురాజ చెలదురై, థామస్ ఫ్రాన్సిస్ వేలుముత్తు వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఉరిశిక్ష పడింది. ఒకే ఒక వ్యక్తి ఆల్రెడీ కరోనా సమయంలో చనిపోయాడు కాబట్టి సో అతను వదిలేశారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సతాంకుళం పోలీస్ స్టేషన్లో వీళ్ళని దారుణంగా కొడితే కోవిల్పట్టి పోలీస్ స్టేషన్కి కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి వీళ్ళని తరలించడం, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ వీళ్ళు చనిపోవడం అనేది జరిగింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడు మొత్తం కూడా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడు జయలలిత సీఎంగా ఉన్నారు. సో ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు జయలలిత కాదు, సో పళనిస్వామి సీఎంగా ఉన్నారు. సో ఆ సందర్భంలో అప్పటికి జయలలిత చనిపోయారు. పళనిస్వామి సీఎంగా ఉన్న సందర్భంలో సో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా దళిత సంఘాలన్నీ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ధర్నాలు చేశారు. వీటన్నిటి ఫలితమే చివరికి మద్రాసు హైకోర్టు సుమోటోగా తీసుకోవడం, దాన్ని సిబిఐకి అప్పగించడం, సిబిఐ కూడా నిష్పక్షపాతంగా ఎవరికి సపోర్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులే కొట్టి చంపారని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఉరిశిక్ష పడింది. సో ఇప్పుడు ఉరిశిక్ష పడిన ఈ 9 మంది పోలీసులు నెక్స్ట్ కోర్టుకి వెళ్తే ఏమైనా రిలాక్సేషన్ తెచ్చుకుంటారా, ఉరిశిక్ష ఇక్కడ అమలవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మద్రాసు హైకోర్టు ప్రస్తుతం జడ్జిమెంట్ ఇచ్చినా కూడా దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి సవాల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణ జరుగుతుంది. సో విచారణ పేరుతో ఎన్నాళ్ళు జరుగుతుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. లేదా మద్రాసు హైకోర్టు ఒక మానవతా దృక్పథంతో ఈ జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి సో సుప్రీంకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా ఉరిశిక్ష కనుక అమలు చేయమని చెప్తే ఉద్దేశపూర్వకంగానే ఇతర తండ్రి కొడుకుల్ని అత్యంత దారుణంగా పోలీసులు కొట్టి చంపారని రుజువైన నేపథ్యంలో ఉరిశిక్ష కనుక అమలు చేస్తే అసలు ఇది పెద్ద సంచలనం అయిపోతుంది. ఇకపైన ఏ పోలీసు కూడా ఎవరిని కూడా అమాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టి కొట్టే పరిస్థితులు బహుశా భవిష్యత్తులో ఉండే అవకాశం లేదు. అంటే అశోక్, ఇప్పటి వరకు కూడా అంటే ఈ ఘటన జరిగే దాదాపు 4-5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి, అంటే 2-3 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు అంటే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు సేకరించుటూ కోర్టులో దీనిపై వాదనలు జరిగాయి అనుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా 9 మంది పోలీసులకి ఇటు మరణ శిక్షను విధించింది కోర్టు. అంటే చాలా సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఇటు వాదనలు జరిగాయి అనుకోవాలి కాబట్టి అసలు ఎలాంటి ఆధారాలు సేకరించారనుకోవచ్చు? ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ని మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. దానికి తోడు ఏదైతే దళిత సంఘాల ఆందోళనల నేపథ్యంలో తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా తీవ్రమైన గాయాలతో ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళందరినీ కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తుడిచివేసే ప్రయత్నం, అక్కడ ఉన్న రక్తాన్ని అన్నింటినీ కూడా తుడిచేశారు పోలీసులు. ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న రక్తాన్ని మొత్తాన్ని కూడా కడిగేశారు. సో కానిస్టేబుల్ ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉంది, ఒక మహిళా కానిస్టేబుల్. సో పోలీస్ స్టేషన్లో మొత్తం 11 మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో మహిళా కానిస్టేబుల్కి ప్రస్తుతం ఉరిశిక్ష పడలేదు. ఎందుకంటే ఆవిడే సాక్ష్యం చెప్పారు, ఆవిడే వాంగ్మూలం చెప్పారు. వీళ్ళందరూ వారిని దారుణంగా కొడుతూ ఉంటే నేనే ప్రత్యక్షంగా చూశాను అనేది ఆవిడిచ్చిన వాంగ్మూలం. సో ఇక్కడ రక్తం మొత్తాన్ని కూడా లాకప్ మొత్తాన్ని నీళ్లతో కడిగేశారు. కడిగేసినా కూడా లోకల్ వేరే ఇన్వెస్టిగేషన్ కోసం ఏసీపీ ఆధ్వర్యంలో ఒక టీంని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పళనిస్వామి సర్కార్ వేయటం జరిగింది. సో ఏసీపీ ఆధ్వర్యంలో అక్కడికి వచ్చిన విచారణ బృందం వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ ఎలాంటి ఆధారాలు లేవు. అదే సందర్భంలో కానిస్టేబుల్ ఇచ్చిన సూచనతో ఎక్కడైతే లాకప్ ఉందో లాకప్ మొత్తాన్ని కూడా వాటర్తో కడిగిన తర్వాత రక్తం ఒక హోల్లోంచి బయట డ్రైనేజ్లోకి వెళ్ళే ప్రయత్నం చేసే సందర్భంలో అక్కడ కొంత రక్తం మరకలు దొరికాయి. సో ఆ రక్తపు మరకల్ని పోలీసులు సేకరించడం, ఆ టీం సేకరించడం, దాన్ని ల్యాబ్కు పంపించి బెనిక్స్ అండ్ జయరాజ్ డిఎన్ఏతో మ్యాచ్ కావటం. సో ఇది వాళ్ళ రక్తమే, అంటే ఇక్కడ కొట్టిన మాట వాస్తవం అనేది అక్కడ ప్రూవ్ అయింది. సో ఆ తర్వాత వీళ్ళు వాళ్ళిద్దరిని కొట్టడానికి ఉపయోగించిన లాఠీలు, ఏదైతే ప్లాస్టిక్ లాఠీలు ఉంటాయో అవన్నీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ వెనకాల ముళ్ళపొదలో పడేశారు. సో అది మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన సాక్ష్యంతో అక్కడికి వెళ్ళి లాఠీల్ని కలెక్ట్ చేసుకుంటే లాఠీల మీద ఉన్న రక్తం ఏదైతే ఉందో అది వీళ్ళిద్దరి రక్తంతో నమూనాతో సరిపోవడం జరిగింది. ఇక వీటికి తోడు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఒంటి నిండా కూడా లాఠీ దెబ్బలు కావటం, ప్రైవేటు పార్ట్స్లో లాఠీలతో గుచ్చడం కావచ్చు, ప్రైవేటు పార్ట్స్ పైన గట్టిగా కొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో చాలా క్లియర్ కట్గా లాఠీ దెబ్బలే తగిలాయి, బూటు కాళ్లతో తన్నారు అనేది పక్కా ప్రూఫ్ పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చిన నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్లోనే ఇది లాకప్ డెత్ కింద దీన్ని పరిగణిస్తూ ఆ తర్వాత ఈ కేసుని సిబిఐకి ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే మొదట ఇన్వెస్టిగేషన్ చేసిన ఏసీపీ ఆధ్వర్యంలో ఉన్న టీమే అసలైన ఆధారాలని కూడా కలెక్ట్ చేసింది. రెండోది ఆ పోలీస్ స్టేషన్లోని పనిచేసిన ఆ మహిళా కానిస్టేబుల్ కనుక
ప్రత్యక్ష సాక్షిగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వకుండా ఉంటే కేసు బహుశా వీగిపోయి ఉండేది. ఈ పోలీసుల మీద ఇంత నేరారోపణ కానీ ఇంత ఉరిశిక్ష పడే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ మనం అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు పోలీస్ స్టేషన్లో పనిచేసి తమ తోటి పోలీసులు హత్య చేశారన్న విషయాన్ని బాధితుల తరపున నిలబడి ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఆవిడకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందుకని వాడు తమిళనాడు వ్యాప్తంగా కూడా ఆ మహిళా కానిస్టేబుల్ని అభినందిస్తూ ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అశోక్.